హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని లేదా మరమరాల ఉప్మాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్లో అయినా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 4 కప్పుల మరమరాలు వేసుకోవాలి. మరమరాలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని కలుపుతూ ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. బొరుగులు ఎక్కువసేపు నానబెట్టకూడదండి. ఎక్కువసేపు నానితే మరమరాలు మెత్తగా అయ్యి ఉగ్గాని పొడి పొడిగా రాదు. కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత వాటర్ని బాగా పిండేసి మరొక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి 1/2 కప్పు పుట్నాల పప్పు, 4 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 3 స్పూన్స్ పల్లీలు వేసుకొని పల్లీలు బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా అల్లం ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయ్యి మెత్తగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న మరమరాలు వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మరమరాలు బాగా వేడయ్యేంత వరకు కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పొడిని కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ పొడి మరమరాలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ పొడి వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పొడి వేసుకున్నాక ఫ్లేమ్ని లోనే పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అంతా బాగా కలిసాక ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మరమరాల ఉప్మా లేదా ఉగ్గాని రెడీ. దీనికి కాంబినేషన్గా బజ్జీలు వేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ఉగ్గానిని మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.